గుడ్. సో వాట్ ఈస్ వాట్ అనేది మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏంటి ఈ క్లాస్లో అంటే జనరల్ గా చూడండి, ఈ క్లాస్లో మనం ఎస్ ఏంటి అసలు కాన్సెప్ట్ ఈ క్లాస్లో అంటే ఏం లేదు. కాన్సెప్ట్ ఏంటి ఈ క్లాస్లో మనం ఏ స్క్రిప్ట్ డెవలప్ చేస్తాం అంటే చూడండి, ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఓకే, ఫైల్, నువ్వు ఒక ఫైల్ క్రియేషన్ చేసావు. యూ క్రియేటెడ్ ఏ ఫైల్, ఎక్సలెంట్. బట్ నువ్వు తయారు చేసిన ఈ ఫైల్ అనేది ఓకే నీకు తెలుసు, కానీ నేనేంటంటే ఈ ఫైల్ ఉందా లేదో నేను చెక్ చేయాలా. దట్ మీన్స్ వాట్, నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1, చెక్ ద ఫైల్. ఎస్ ఎస్, చెక్ ద ఫైల్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. చెక్ ద ఫైల్, is it available or not, whether it is available or not. ఓకే, రెండో స్టెప్ ఏంటంటే ఓకే అవైలబిలిటీలో ఉన్నది, అయితే ఉంటే ఏం చేయాలి. ఓకే, ఉంటే ఏం చేయాలంటే స్టెప్ 2లో చెప్పాలి దానికి ఏమని, అరే బాబు అది అవైలబిలిటీలో ఉంటే దానికి రైట్ పర్మిషన్ ఉన్నదా లేదా చెక్ చేయి. రైట్ పర్మిషన్, ఎస్ ప్లీజ్ చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ హ్యావింగ్ రైట్ పర్మిషన్స్ ఆర్ నాట్. రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయి. ఓకే సరే, ఓకే రైట్ పర్మిషన్ కూడా ఉన్నది. ఆహా, రైట్ పర్మిషన్ కూడా ఉంది. ఎస్, దిస్ ఫైల్ ఈస్ హ్యావింగ్ రైట్ పర్మిషన్, దెన్ వాట్ షుడ్ ఐ డూ. రైట్ పర్మిషన్ కూడా ఉంది అంటే అప్పుడు కొంత డేటాని ఎంటర్ చేయి. దట్ మీన్స్ వాట్, సో దట్ మీన్స్ ఎంటర్ సమ్ డేటా, ఇన్సైడ్ ఫైల్. ఓకే, చూసారా, అసలు నేను ఫైల్ టచ్ చేయలేదు, ఏం లేదు. అసలు ఆ ఫైల్ ఉందో లేదో తెలుసుకుంటున్నాను, అసలు ఆ ఫైల్కి రైట్ పర్మిషన్ ఉందో లేదో తెలుసుకుంటున్నాను. రైట్ పర్మిషన్ ఉన్నప్పుడు వెంటనే ఎంటర్ సమ్ డేటా అని అడగాలి, అప్పుడు మనం డేటాని ఎంటర్ చేస్తాం. చూసారా, డేటాని ఎంటర్ చేస్తే ఎస్ సేవ్ అయిపోతుంది, ఫైల్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది స్క్రిప్ట్. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే సెల్ఫ్ స్క్రిప్ట్ అనేది ఈజీ అన్నమాట. అది ఎన్ని ఫైల్స్కైనా, 100 ఫైల్స్కైనా మనం చెక్ చేయొచ్చు, 100 ఫైల్స్కైనా మనం చెక్ చేయొచ్చు అట్లా అన్నమాట. సో ఆ విధంగా మనం ఫైల్స్ని చెక్ చేస్తాం అట్లా. సో అలాగే ఇప్పుడు మనకి ఒక యూజరు ఇన్పుట్ ఇస్తున్నాడు, ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తాడు. యూజర్ ఏమని ఇస్తాడంటే ఇన్పుట్ కేకే అని ఇచ్చాడు. కేకే అనేది ఏంది, డేటా. కేకే అనేది ఏంది, ఒక వాల్యూ అనుకుంటే, డేటా అనుకో, వాల్యూ అనుకో, టెక్స్ట్ ఏదైనా అనుకో నీ ఇష్టం. యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కేకే అని ఇచ్చాడు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే స్క్రిప్ట్ ఒక అతను ఏం చెప్పాడంటే, అరే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ప్రింట్ చేయి అన్నాడు. ఆహా, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ప్రింట్ చేయమంటావా, అవును యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ప్రింట్ చేయి అన్నాడు. అప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ప్రింట్ చేయాలి. యూజర్ ఇన్పుట్ కేకే ఇచ్చాడు, దాన్ని ప్రింట్ చేయాలా. యువర్ యూజర్ నేమ్ ఈజ్ కేకే అని ప్రింట్ చేయాలి, అంతే. సో యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు, ఈ కేకే అని ప్రింట్ చేయాలా. అప్పుడు దానికి ఎట్లా మనం కోడ్ స్క్రిప్ట్ రాయాలంటే ఇలా రాస్తాం, ఏమని, ఎంటర్ ఎకో ఎంటర్ నేమ్, యూజర్ నేమ్ అని రాస్తాం. ఇలా కోలన్ పెట్టేస్తాం. ఓకే, రాసిన తర్వాత ఏది, నేమ్, ఇది నేమ్ ఎన్ఏఎం నేమ్, ఎంటర్ నేమ్ అన్నాం, నేమ్ అనుకో. ఓకే, దాన్ని ఎస్ ఏం చేయాలంటే రీడ్ అనే కమాండ్ రాసి ఎక్కడికి మనం ఇది రీడ్ చేసుకోవాలా, ఒక వేరియబుల్లోకి అంటే ఒక లొకేషన్లోకి, ఒక వేరియబుల్. దానికి నేను ఒక పేరు ఇస్తా, ఆ పేరు నా ఇష్టం వచ్చిన పేరు ఇస్తా, ఏబిసి అని ఇస్తా, లేకపోతే ఇక్కడ నేమ్ అని ఉంది కదా, నేమ్ అని కూడా ఇస్తా, నా ఇష్టం. వేరియబుల్ నేమ్ ఇది. అంటే వేరియబుల్ నేమ్ ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేసావో నేమ్ అని, అప్పుడు వెంటనే ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ప్లేస్, నేమ్ అనే ప్లేస్ ఇట్లా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇలాగా స్క్రిప్ట్ ఇట్లా రాసావు, రాసి నువ్వు మళ్ళీ ఈ నేమ్ అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఈ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఏమైంది, ఈ స్క్రిప్ట్ అనేది యూజర్ ని పేరు అడిగిద్ది, అరే నీ పేరు ఎంటర్ చేయని. అప్పుడు నేనేంది కేకే అని ఎంటర్ చేశాను. అప్పుడు కేకే అనేది లోపలికి వచ్చేసి ఇక్కడ ఏదైతే వేరియబుల్ నువ్వు ఇక్కడ రాసావో దాని ఎదురుగా
ఆ వాల్యూ దీంట్లోకి వెళ్ళి స్టోర్ అయితే కేకే అనేది. దీన్నే మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఆ లొకేషన్లో అన్నా వేరియబుల్ అన్నా లేదా దానికి ఒక పేరు ఇచ్చినా ఒకటే పేరు. అయితే ఈ లొకేషన్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. ఈ లొకేషన్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే డాలర్ ఉపయోగించి ఆ లొకేషన్ ఏం పేరు ఇచ్చావో ఆ లొకేషన్ పేరు ఇక్కడ రాయాల. ఇక్కడ నేమ్ అని ఇచ్చావనుకో ఆ నేమ్ రాయాల. లేదు లేదు ఇక్కడ లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చామనుకో ఆ లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అని రాయాల. లేదు లేదు ఇక్కడ ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని ఇస్తే ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఇక్కడ రాయాల. లేదు లేదు ఏజ్ అని ఇస్తే ఏజ్ అని రాయాల. అంటే అక్కడ విషయం ఏందయ్యా అంటే అక్కడున్న వాల్యూను నువ్వు ప్రింట్ చేస్తున్నావు కాబట్టి డాలర్ ఉపయోగించావు. డాలర్ నేమ్ అని ఉపయోగించావు. అప్పుడు ఆ వాల్యూ ఎప్పుడైతే డాలర్ నేమ్ అని ఉందో ఇక్కడ ఎక్కువ రాసావో వెంటనే కేకే అనే నేమ్ డిస్ప్లే అయింది. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ చూడాలి. ఆ 2 క్లాసులు మీరు చక్కగా 2-3 సార్లు చూస్తే గానీ ఈ స్క్రిప్ట్ అర్థం కాదు. యాక్చువల్‌గా ఇది రెండో క్లాసే ఫస్ట్ క్లాసే ఇది. స్క్రిప్టింగ్‌లో ఫస్ట్ క్లాస్ ఇదే. అయితే మీరు చదవలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి, ఇంకా అసలు దాన్ని ఓపెనే చేయలేదు కాబట్టి, మీకెలా తెలుసు సార్? ఓహ్! ఇయన్నీ జుట్టు కూడా ఊడిపోతుంది నాకు సగం జుట్టు. ఆ! చేయలేదు కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని స్క్రిప్టింగ్‌లోకి తీసుకురావడానికి ఇది చెప్పాల్సొస్తుంది రియల్‌గా చెప్పాలంటే. ఐ కేమ్ బ్యాక్. బట్ బట్ ఎనీవే ఇప్పుడైనా సరే కొంచెం మార్చుకోవాలి స్టైలు. చదువుకోవాలి. టెన్షన్ లేని జీవితం. చదువు పూర్తిగా కొంచెం ఓ 2 గంటలు అట్లా. అలా అలవాటు చేసుకుంటే స్క్రిప్టింగ్ వచ్చిద్ది. పెద్ద విషయమైంది కాదిది. నువ్వు లైనెక్స్ మీదే కంప్లీట్‌గా వెళ్ళాలి అనుకుంటే షెల్ స్క్రిప్టింగ్ అనేది కాన్సంట్రేషన్ చెయ్యి. లేకపోతే షెల్ స్క్రిప్టింగ్ కాన్సిడర్ అంటే దాని మీద కాన్సంట్రేషన్ అంత పెద్ద అవసరం లే. లైనెక్స్ మీదే రెజ్యూమ్ పెట్టి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే షెల్ అనేది కాన్సంట్రేషన్ చెయ్యి. లేదు డెవాప్స్ సైడ్ వచ్చినప్పుడు టూల్స్ ఉన్నాయి. అదిరిపోయే టూల్స్ యాన్సిబుల్ ఉంది, టెరాఫార్మ్ ఉంది. ఇంకెందుకు ఈడ ఇది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు లేదు అది. యాన్సిబుల్ ఉంది, టెరాఫార్మ్ ఉంది. అదిరిపోయే టూల్స్ అవి. అక్కడ అదంతా స్క్రిప్ట్ రాసి అక్కడ యామిల్ అంతా స్క్రిప్టింగ్ కూడా టూల్స్ తోనే డిజైన్ చేస్తున్నారు. టూల్స్ తోనే జనరేట్ చేస్తున్నారు. మరి మీరు ఇది ఎందుకు చెప్పటం? అంటే ఎక్కడన్నా వెళ్తే పొరపాట్లు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీరు బ్యాష్ వచ్చా నీకంటే ఎస్ వచ్చు అంటే అవతల వ్యక్తి కంటే మీరు ప్లస్ అవుతారు. అందుకోసం ఇది రియాలిటీలో మనం లైనెక్స్ కంప్లీట్ వచ్చా అని కంప్లీట్ షెల్ కూడా వచ్చు నాకంటే జాబులు వస్తాయి. కాబట్టి ఇది డాలర్ రాసి వేరియబుల్ నేమ్ ఎప్పుడైతే రాసామో ఇది లొకేషన్ ఆ వేరియబుల్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ డాలర్ నేమ్ అని ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ ఎంటర్ ఏదైతే కేకే అని ఇచ్చాడో ఆ కేకే వన్ ఇక్కడికి వస్తుంది. ఎకో డాలర్ నేమ్ అని ఉంది కదా అప్పుడు వెంటనే కేకే అని ఇక్కడ ప్రింట్ అయింది అవుట్పుట్. అంటే ఇది ఏంటంటే ఈ స్క్రిప్ట్ ఎవ్రీ వన్ అంటే ఏంది? నువ్వు కేకే వన్ ఎంటర్ చేస్తే కేకే డిస్ప్లే అయింది. లేదు లేదు నేను వేరేది ఎంటర్ చేశాను అనుకో కేకే టూ అని ఆ కేకే టూ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎకో డాలర్ అనగానే కేకే టూ ప్రింట్ అయింది. అంటే ఇది దీనివల్ల ఏంటంటే మనం హార్డ్ కోడ్ వాల్యూస్ చేయటంలా. హార్డ్ కోడ్ వాల్యూస్ అంటే ఏంది? ఒకే వాల్యూని ప్రింట్ చేసే స్క్రిప్ట్ కాదు ఇది. ఎంత మందికైనా పనిచేసిద్ది అనమాట. అందువల్ల నీకు ఇక్కడ వేరియబుల్ వాడాము. అందువల్ల నీకు ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాం డాలర్ సహాయంతో. డాలర్ నేమ్, ఎకో డాలర్ నేమ్ అంటే ఇదేంది ఈ రిఫరెన్స్ అనమాట. డాలర్ నేమ్ అనగానే వెంటనే ఇది దీంట్లో ఉన్నది ఎకో డాలర్ నేమ్ అనగా దాంట్లో ఉన్న వాల్యూ వెంటనే ప్రింట్ అయ్యి వచ్చింది. అంటే అట్లా ఇట్లా రాయకుండా అసలు వేరియబుల్ నేమే ఉపయోగించకుండా మామూలుగా అంటే వేరియబుల్ నేమ్ ఉపయోగించకుండా ఎకో అని రాసి నీకు తెలుసు కదా ప్రింట్ చేయటం కేకే అని కొడతావు. వాట్ ఈస్ దిస్ యూస్? సో ఇటు రాసావు అనుకో బిన్ బ్యాష్ రాసావు. సో బిన్ బ్యాష్ రాసి ఎకో రాసి కేకే అన్నావు. ఏకే ఎట్లా కూడా రాసావు యువర్ నేమ్ ఈస్ కేకే అని రాసావు. ఇది నీ స్క్రిప్ట్. యువర్ నేమ్ ఈస్ కేకే ఇది నీ స్క్రిప్ట్. దీన్ని రన్ చేస్తే ఏమొచ్చింది అవుట్పుట్? సింగిల్ అవుట్పుట్ వచ్చింది అంతే. అంటే ఏంది కేకే అనే పేరే వచ్చింది. ఇంతే ఈ స్క్రిప్ట్ దీనికోసమే. అంటే ఇలాంటి స్క్రిప్ట్ పనికిరాదు మనకి. అందుకనే ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా. ఆ ఇన్పుట్ ని ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలా. ఆ లొకేషనే వేరియబుల్. ఆ లొకేషన్ స్టోర్ చేసుకొని ఆ లొకేషన్ ని ప్రింట్ చేసుకోవాలా. అప్పుడు డేటా కనపడాలా.
దీనివల్ల ఏమైంది, యూజర్ ఏ ఇన్పుట్ ఇచ్చినా తీసుకునేది స్క్రిప్ట్. ఇక్కడ ఏంది, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ లేదు ఇక్కడ, నువ్వు జస్ట్ హార్డ్ కోడ్ వాల్యూస్ అంటారు, ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నావు. అది ఇక్కడ డిఫరెన్స్. అట్లా. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే నేను వాడింది ఏంటంటే ఎకో అని రాసి డాలరు నేమ్ అని రాశాను అనుకో, ఆ నేమ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ఆ వాల్యూ అనేది కేకే అనుకో, కేకే ప్రింట్ అవుతుంది అట్లా. అయితే అయితే సింపుల్ గా నేనేం చేశానంటే ఇప్పుడు ఒక ఫైల్ నేము అంటే నీకు ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ ఎంటర్ చేయి అని అడిగా. ఎవరిని? ఎంటర్ ఫైల్ నేమ్ అని అడిగా. ఎవరిని? యూజర్ని. వాడు ఎంటర్ ఫైల్ నేమ్ అంటే వాడు ఇష్టం వచ్చిన ఫైల్ ఇచ్చాడు. అంటే నాకు ఏ ఫైల్ 1 ఇచ్చాడు వాడు. ఓకే, ఆ ఫైల్ 1 వాడు ఇచ్చాడు కదా, దాన్ని మనం స్వీకరించాలా, తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడానికి లొకేషన్ అనేది వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంది? ఒక లొకేషన్. దానికి నేను ఒక పేరు ఇస్తా, రెఫరెన్స్ పేరు. అది ఇక్కడ నువ్వు రిసీవ్ చేసుకుంటున్న ఐటమ్ ఫైల్ కాబట్టి నువ్వు ఫైల్ నేమ్, వేరియబుల్ నేమ్ ఫైల్ నేమ్ అని పెట్టుకో అంటున్నా. లేదు లేదు, నేను ఏబిసి పెట్టుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. దానివల్ల ఏమైంది, నువ్వు ఇచ్చిన ఇదేదైతే వేరియబుల్ నువ్వు డిక్లేర్ చేసావో, డిక్లేర్ చేసిన వెంటనే దానికి ఒక మెమరీ లొకేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మెమరీ లొకేషన్ వచ్చిన వెంటనే ఈ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ ఏంది, ఇక్కడ స్టోర్ అయింది. అంటే ఇది ఫైల్ 1 అనేది ఇక్కడ అంటే కస్టమర్ ఇచ్చాడు ఈ ఫైల్ 1. అప్పుడు ఈ ఫైల్ అనేది అందుబాటులో ఉన్నదా లేదా చెక్ చేయాలా. ఈ ఫైల్ అనేది అందుబాటులో ఉన్నదా లేదా చెక్ చేయాలా. ఇఫ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఫైల్ 1 అనేది ఏంది, ఫైల్ పేరు. ఇది లొకేషన్ ఏంది, లొకేషన్ ఏబిసి అని పెట్టుకో. దీనికి ఏబిసి అనేది ఏంది, వేరియబుల్ నేమ్. ఫైల్ నేమ్ ఇస్తే అక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి వేరియబుల్ ఫైల్ నేమ్ ఇస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏబిసి అని పెట్టుకో, లొకేషన్ పేరు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే యూజర్ ఇచ్చిన ఫైల్ 1 అనేది ఈ లొకేషన్ లో ఉందబ్బా, కరెక్టే ఉంది. మరి యూజర్ ఇచ్చిన ఫైల్ అందుబాటులో ఉందా లేదా చెక్ చేయాలి. అది ఇప్పుడు నా టాస్క్. యూజర్ ఇచ్చిన ఫైలు అందుబాటులో ఉందా లేదా చెక్ చేయాలా. యూజర్ ఫైల్ 1 ఇచ్చాడు, ఇది అందుబాటులో ఉందా లేదా చెక్ చేయాలంటే ఇఫ్ కండిషన్కి వెళ్తా. ఇఫ్ రాసుకోండి, ఇఫ్. ఓకే, ఇఫ్ అని రాసి ఫైల్ ని చెక్ చేయాలంటే, అసలు ఒక ఫైల్ అందుబాటులో ఉందా లేదా చెక్ చేయాలంటే దాన్ని మనం ఎఫ్ రాస్తాం. ఎఫ్ లాగ్ ఎఫ్ రాసి ఇక్కడ ఫైల్ 1 అని రాయలేము మనం. యూజర్ ఏ ఫైల్ ఇస్తాడో తెలియదు కదా, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా నేను, హార్డ్ కోడ్ కాదు. అందువల్ల నేను ఫైల్ 1 రాయను. అంటే యూజర్ ఏదైతే సరాసరి ఇస్తున్నానో అది ఇక్కడ స్టోర్ అయింది, మళ్ళీ ఈ లొకేషన్ లో ఇట్లా ఏబిసిలో స్టోర్ అయితే ఆ ఏబిసిని ఇక్కడ పెట్టుకుంటా నేను. ఈ ఫైల్ 1 అని రాయను, ఏబిసి పెడతా, ఏబిసి అట్లా పెడతా. అర్థమైందా? అంతే. క్లోజ్ క్లోజ్ అంతే. సో ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇదిగో కస్టమరు ఫైల్ 1 అని ఇచ్చాడు, అది ఇక్కడ కొల్లిద్ది. అదే లొకేషన్, అది ఏబిసి లొకేషన్. ఆ లొకేషన్ ఇది కదా. అప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఓకే అయింది, ఈ స్టేట్మెంట్ రెండో ఇక్కడికి వచ్చింది, ఇఫ్ స్టేట్మెంట్ కాడికి వచ్చింది కర్సర్. దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది, ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఓకే, ఎఫ్ చూడగానే వీడు ఆ ఫైల్ ఉన్నదా లేదా చెక్ చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది దానికి. అప్పుడు వెంటనే ఇఫ్ తర్వాత ఫైల్ ఉందా లేదా కాబట్టి ఏబిసి, ఈడేందీడు ఏబిసి రాశాడు, ఏబిసి రాస్తే నాకెట్టా తెలిసిద్ది అని అడిగింది. అంతే కదా, ఏబిసి అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. అప్పుడు ఏం చేయాలి, అమ్మా ఏబిసి అనేది ఒక లొకేషను, దాంట్లో ఈ ఫైల్ 1 ఉన్నది, దాన్ని నువ్వు చెక్ చేయి అని చెప్పాలి. అంటే అప్పుడు $ABC అని పెట్టాలి. ఎప్పుడైతే $ABC అని పెట్టావో ఆ $ABC అనేది ఇప్పుడు ఏమైందంటే ప్రింట్ అయింది ఫైల్ 1 గా, ఇక్కడ ఫైల్ 1 గా ప్రింట్ అయింది ఇక్కడ. అది ఇక్కడ విషయం. ఆ ఫైల్ 1 గా ప్రింట్ అయిపోద్ది వెంటనే స్పాట్ లో. ఆ ఫైల్ 1 గా ప్రింట్ అయిన తర్వాత అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. ఇఫ్ ఎఫ్ ఫైల్ 1 ఉన్నదా, ఉంటే ఎకో ఫైల్ ఈజ్ అవైలబుల్, ఎల్స్ ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. అట్లా స్టేట్మెంట్.
అదేం సార్, ఇప్పుడు ఇది ఒక ఫైల్కే అన్ని ఫైల్, ఎన్ని ఫైల్స్ అని ఇచ్చుకో, ఒక ఫైల్ కాదు ఎన్ని ఫైల్స్ అని ఇచ్చుకో, ఇన్పుట్ తీసుకుంటున్నావు, ఇచ్చిన ఇన్పుట్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నావు, ఇఫ్ స్టేట్మెంట్ తోటి ఇఫ్ కండిషన్ తోటి చెక్ చేస్తున్నావు, అట్లా ఎన్ని ఫైల్స్ అని ఇచ్చుకో. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అట్లా కాకుండా హార్డ్ కోడ్ రాస్తారు. హార్డ్ కోడ్ అంటే ఏంది, ఎట్లాగా విన్ బ్యాష్ అని రాసి, ఓకే, ఇక ఎంటర్ ఫైల్స్ అవన్నీ ఏం కథలు ఉండవు, ఇక డైరెక్ట్ అటాక్ ఏది, ఇఫ్ ఎఫ్ ఫైల్ 1 అని రాస్తారు. ఫైల్ 1 ఇఫ్ ఫైల్ 1 F1 అని రాస్తారు. రాసిన వెంటనే ఎకో దెన్ ఈ ఫైల్ 1 గాని ఉంటే దెన్ ఎకో, ఎకో అంటే ఏంది, ప్రింట్ చేయి ఏమని, ఫైల్ ఈజ్ అవైలబుల్, ఫైల్ 1 ఈజ్ అవైలబుల్ అని ప్రింట్ చేయి. ఓకే, ఎల్స్ ఎకో అంటే ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని ప్రింట్ చేయి. అంటే ఇది కూడా స్క్రిప్టే. అయితే ఈ స్క్రిప్ట్ వల్ల మనకు ఉపయోగం లేదంటున్నా. ఎందుకు, ఈ స్క్రిప్ట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫైల్ 1 అంతే. ఇదిగో హార్డ్ కోడ్ వాల్యూ ఇది. ఎక్కడ మీరు స్టోర్ చేయట్లా దాన్ని, ఎక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవట్లా, జస్ట్ ఒక ఫైల్ ని నువ్వు హార్డ్ కోడ్ చేస్తున్నావు, ఇది తప్పు. అట్లా కాదు, మనకి 1,00,000 ఫైల్స్ ఉన్నాయి, 1,00,000 ఫైల్స్ ఏ ఫైల్ ని ఎప్పుడు ఇస్తానో తెలియదు నాకు, అట్లా రాయి కోడింగ్ అన్నాడు వాడు, అట్లా రాయి స్క్రిప్ట్ అన్నాడు. అలా రాయాలన్నప్పుడు వేరియబుల్ తీసుకోవాలా. ఇప్పుడు వేరియబుల్ అవసరం లేదు దీనికి. ఎందుకు, నువ్వు ఫైల్ 1 ఇచ్చావు, ఇఫ్ ఇచ్చావు, ఎఫ్ ఇచ్చావు, అయిపోయింది. అదేం చేసిద్ది, వెంటనే ఆ ఫైల్ 1 ఉందా లేదా చెక్ చేసిద్ది. ఇఫ్ ద ఫైల్ 1 ఈజ్ అవైలబుల్ దెన్ ఫైల్ ప్రింట్ చేయి, ఎల్స్ ఫైల్ ప్రింట్ చేయొద్దు అని అర్థం. అట్లా అనమాట. ఇది హార్డ్ కోడ్ వాల్యూ. యాక్చువల్ ఇట్లా ఇవ్వకూడదు, దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్. అయితే దిస్ ఇస్ బేసిక్ ఫండమెంటల్ స్క్రిప్ట్. దీన్ని బేస్ చేసుకొని నేను ఈ స్క్రిప్ట్ వాడకుండా ఇక్కడ ఏం చేశాను, ఒక వేరియబుల్ని సృష్టించుకుంటా, ఆ వేరియబుల్లో డేటాని స్టోర్ చేసుకుంటా, యూజర్ ఇచ్చిందాన్ని. ఆ డేటాని స్టోర్ చేసుకున్న వేరియబుల్ ఉందే, ఆ వేరియబుల్ని ఇక్కడ రాస్తే అప్పుడు వచ్చి ఎగ్జిక్యూషన్, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఆ ఆ లొకేషన్ ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే యూజర్ ఏది ఇస్తే అది ఇక్కడ లొకేషన్ లోకి వెళ్తుంది, అది ఇక్కడికి వచ్చి ప్రింట్ అయింది, అది ఇక్కడికి వచ్చి ప్రింట్ అయింది. యూజర్ మళ్ళీ ఇస్తే ఇంకొక వాల్యూ ఇస్తే అది లొకేషన్కి వెళ్ళితే అది ఇక్కడ వచ్చి ప్రింట్ అయింది. అప్పుడు ఈ ఇఫ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ని చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ అవకాశం లేదు. ఫైల్ 1 అని రాసే హార్డ్ కోడ్ వాల్యూ ఇది. ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఫైల్ 1 గురించే, మళ్ళీ ఫైల్ 2కి ఇంకో స్క్రిప్ట్ రాసుకోవాలా. అరే ఫైల్ 2 ఉందో లేదో చెక్ చేయండి, అప్పుడు మళ్ళీ నువ్వు ఎట్లా రాస్తావు, మళ్ళీ యాష్ బిన్ బ్యాష్, మళ్ళీ ఏంది, మళ్ళీ నీకు స్క్రిప్ట్ ఉందో లేదో చెక్ చేయమని స్క్రిప్ట్ రాయమన్నప్పుడు మళ్ళీ ఇఫ్ రాసావు, ఇఫ్ రాసి మళ్ళీ ఎఫ్ రాసి అక్కడ అక్కడ ఫైల్ 2 అని రాసావు, అయిపోయింది. దెన్ ఎకో ఈ ఫైల్ ఉంటే ప్రింట్ చేయి, ద ఫైల్ ఈజ్ అవైలబుల్, ఎల్స్ ద ఫైల్ ఈజ్ నాట్, అట్లా అయిపోయింది నీ స్టోరీ. అర్థమైంది, అట్లాగ అయిపోయి ఎకో అన్నావు, ఇలాగ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంది, ఈ ఫైల్నే చెక్ చేసావు 2 సార్లు, మూడోసారి వచ్చి మూడో ఫైల్ చెక్ చేయరా అన్నాడు. మళ్ళీ నువ్వేరా మళ్ళీ అదే రాయాలి. అరే రే రే, ఇది పెద్ద గందరగోళం వ్యవహారం హార్డ్ కోడ్. ఈ గందరగోళానికి తెరదీయటానికి మనం ఏం చేసాం, డైరెక్ట్ గా హార్డ్ కోడ్ అయితే బాగా ఉందో వద్దు, యూజర్ ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి, ఆ ఇన్పుట్ ని ఒక ప్లేస్ లో స్టోర్ చేయాలి, ఆ స్టోర్ చేసిన ప్లేస్ ని కంపేర్ చేసుకోవాలి, ఆ స్టోర్ చేసిన ఆ ప్లేస్ లో ఉన్న డేటాని ఇక్కడ ప్రింట్ చేద్దాం, ఎక్కడ, ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇఫ్ దగ్గర. అది డాలర్ అని రాసింది. డాలర్ ఆ లొకేషన్ నేమ్ ఇస్తే అప్పుడు ఆ లొకేషన్ నేమ్, ఆ లొకేషన్ పీరియడ్ ఇస్తే ఆ లొకేషన్ ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఆ వాల్యూ వాడికి ఇన్పుట్ ఏమి ఇచ్చాడో, ఫైల్ నేమ్ ఏది ఇచ్చాడో ఆ ఫైల్ నేమ్ ఆ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. అది దీన్ని అర్థం చేసుకోవడానికి వారం పడుతుంది మీకు. అంటే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ విధంగా మీరు చదువుతున్నారు. ఎస్, యూ షుడ్ చేంజ్ యువర్ రీడింగ్ స్టైల్, ప్రాక్టీస్ స్టైల్, సో దట్ యూ కెన్, అదర్వైజ్ యూ విల్ నాట్. ఎస్, అది కదా. ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అట్లా పక్కన పెట్టుకొని ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయి, సూపర్గా వస్తుంది, ఈజీగా వస్తుంది. అది టెన్షన్ పెట్టుకోవాలి, అది నా బాధ. టెన్షన్ టెన్షన్ టెన్షన్, వై టెన్షన్? 74 సంవత్సరాలప్పుడు టెన్షన్ పడాలి, ఇప్పుడు ఎంత తిప్పి తిప్పి కొడితే 22, 23, 24, 25, 26, 27 చాలు, కొడతావు మంచి జాబ్ అట్లా అనుకోవాలి. అంతేగాని దీన్ని మొత్తం వదిలేసి ఉన్నపాటికి చూస్తే కాదు, పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటాం. కాబట్టి
ఈ వీక్ లో సరే సార్ చెప్పాడు, మనకు పనుల వల్ల క్లాసులు వినలేకపోయాం, నెక్స్ట్ వీక్ లో విందాం రా, ఏమైంది? ఆ నెక్స్ట్ వీక్ లో వచ్చే కాన్సెప్ట్లు ఒక సైడ్ పక్కన పెట్టుకొని ఈ సైడ్ కాన్సెప్ట్లు ఈ నేర్చుకుందాం అనే తపన ఉండాలి. అది అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. అట్లా నేర్చుకో, బాగుంటుంది. ఇవన్నీ నేను ఎందుకు ఎలా చెప్పగలుగుతానంటే, మీరు ఆన్సర్లు అడిగినప్పుడు చెప్పలేకపోయినప్పుడు నాకు మీ మీద డౌట్స్ వచ్చే క్రమంలో నేను చెప్తా ఉంటాను. అంతేగాని నాకేం పిచ్చి పట్టి కాదు, చెప్పడం వేరేది కాదు. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ టీచింగ్. అదే, అది తెలియదు చాలా మందికి. అదేదో అనుకుంటారు. ఒక మనిషిని మోటివేట్ చేసి చదువు చెప్పాలి. అంతేగాని యంత్రం లాగా నువ్వు కూర్చొని నేను చదువు చెప్తావంటే వాడు యంత్రం లాగే ఉంటాడు. అందుకే ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగ అయిపోతుంది. ఓకే, గుడ్. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పుడు స్టోరీకి వస్తా. ఇప్పుడు స్టోరీలో ఇప్పుడు ఇదంతా చెప్పాం కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైంది. అక్కడి నుంచి నువ్వు దూసుకొని వెళ్ళిపోవచ్చు స్క్రిప్టింగ్ లో. అది విషయం. ఓకే, విన్ బ్యాష్. ఓకే. తర్వాత ఎఫ్ రాశాను. సారీ సారీ, ఇక్కడ ఎందుకు కండిషన్ విన్ బ్యాష్ రాసుకోవాలి కదా. యాష్ బిఏఎస్హెచ్ బిన్ బ్యాష్. ఓకే. సో ఎకో, ఎకో అని రాసితే ఏమైందంటే ఎంటర్, ఎంటర్ యువర్ ఫైల్ నేమ్. అంటే మీ ఫైల్ నేమ్ ఎంటర్ చేయండి, దానికి స్టేట్మెంట్ ప్రింట్ అయింది. తర్వాత ఇచ్చిన ఫైల్ నేమ్ ని రీడ్, ఏ లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలా, ఏబిసి లొకేషన్, ఏబిసి అనే లొకేషన్ లో స్టోర్ చేసుకో. దాన్నే వేరియబుల్ అంటాం. ఓకే, స్టోర్ చేసుకుంటా. ఆ స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలా, ఏదైతే డేటాని ఏబిసి లొకేషన్ లో స్టోర్ చేసుకున్నావో ఆ డేటా తోటి కండిషన్ మొదలుపెట్టు. ఓకే, ఆ డేటా తోటి కండిషన్ ఏంది, ఆ డేటాతో కండిషన్ అంటే ఏంది, నువ్వు ఇచ్చిన ఫైల్ ఉందా లేదా చెప్పేది కండిషన్ ఇప్పుడు మనం రాయాల్సింది. కాబట్టి అప్పుడు ఇఫ్ రాస్తా. ఇఫ్ ఎఫ్ అంటే ఫైల్ గురించి, ఫైల్ చెకింగ్ గురించి. డి అంటే డైరెక్టరీ చెకింగ్ గురించి, ఫైల్. ఓకే. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఫైల్ నేమ్ వచ్చి ఏబిసి లొకేషన్ లో పడిందబ్బా, అంతే. ఆ ఫైల్ వచ్చి ఏబిసి లొకేషన్ లో పడింది కాబట్టి ఇఫ్, ఇఫ్ నువ్వు ఎంటర్ చేసిన ఫైల్ ఏబిసి లొకేషన్ లో ఉంది, ఫైల్ నేమ్ ఆ లొకేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఫైల్ ఏబిసి లొకేషన్ ఉన్నది, ఉన్నదా లేదా అని చెక్ చేసేది. ఎఫ్ ఇచ్చాం కాబట్టి ఫైల్ ఆ లొకేషన్ ఉన్నదా లేదా చెక్ చేసి. ఇఫ్ అవైలబుల్, అదే అంటే నువ్వు ఇచ్చిన ఫైల్ సిస్టమ్ లో ఉందా లేదా చెకింగ్ అవుతా ఉంది. ఇఫ్ అవైలబుల్, దెన్ వాట్ నెక్స్ట్, ఇఫ్ అవైలబుల్ దెన్ ఏం చేయాలి అప్పుడు, అవైలబుల్ అయినప్పుడు ఎకో, ఈసిహెచ్ ఎకో, ఎకో. సో అప్పుడు ఏంది, ద ఫైల్ ఈజ్ అవైలబుల్. ఓకే. ఎల్స్, ఎల్స్, ఎల్స్ అంటే ఏంది, ఎకో ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఈ స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఎన్ని ఫైల్స్ ఇచ్చినా పనిచేస్తుంది అనమాట. ఇందాక అట్లా కాదు, ఒక ఫైల్కే పనిచేసింది అది, అది హార్డ్ కోడ్స్. ఇదేంది, ఇది అట్లా కాదు, ఇది డైనమిక్ అన్నమాట. నువ్వు ఏ ఫైల్ అని నువ్వు ఆ ఫైల్ ని ఉందో లేదో చెక్ చేసి చెప్పిద్ది స్క్రిప్ట్. అది అర్థమైందా అట్లా. అయితే ఈ క్రమంలో ఈ స్క్రిప్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తే, ఇంకా రైట్ పర్మిషన్ ఉందా లేదా, ఆ రైట్ పర్మిషన్ ఉంటే దాంట్లోకి డేటా రాయటం అనేది కూడా స్క్రిప్ట్ ఈజీగా అయిపోద్ది. ముందు ఇది అర్థమైతేనే, లేదా అర్థం కాదు, అది అర్థం కాదు. ఇది ఇది యాక్చువల్గా. ఎస్ ఇది, ఆ, ఇది. ఓకే. ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు వచ్చిన వెంటనే అంటే, కస్టమర్ కి నువ్వు ఇది ఎక్కువ ఎంట్రీ ఇచ్చావు కదా, ఇదిగో వాడు అంటాడు ఫైల్ 1 అని ఓపెన్ చేశాడు, టైప్ చేశాడు. చేసిన వెంటనే ఆ ఫైల్ ఏబిసి లొకేషన్ లోకి వెళ్ళిద్ది. అంటే ఏబిసి లొకేషన్ లోకి ఎలా వెళ్ళిద్ది ఫైల్ 1 అనేది అంటే, మెమరీ లొకేషన్ పేరు అది. ఏబిసి అనేది ఏంది, మెమరీ లొకేషన్ పేరు. దిస్ ఇస్ ఎ లొకేషన్ నేమ్. ఆ లొకేషన్ నేమ్ నే వేరియబుల్ నేమ్ అంటాం. ఇది వేరియబుల్. అదే అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ నీకు డైరెక్ట్ గా, ఎస్. ఇప్పుడు
ఇప్పుడు ఈ లొకేషన్ లో ఏదైతే నువ్వు ఇచ్చావో లొకేషన్ అని, ఈ ఫైల్ 1 అనేది ఇదిగో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుంది ఫైల్ 1. అక్కడికి వచ్చిన తర్వాత అడదాకా వచ్చింది కదా, అప్పుడు కర్సర్ కిందకి వచ్చింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే ఇఫ్, ఓకే, ఎఫ్, ఓహో ఫైల్ ఉందా లేదా చెక్ చేస్తాను, ఓకే అని ఇక్కడికి వచ్చింది. ఏబిసి లొకేషన్ అంటది. ఏయ్, ఎవడరా నువ్వు ఏబిసి లొకేషన్ ఇచ్చావు? ఏబిసి లొకేషన్ ఏంది? ఫైల్ నేమ్ ఇవ్వాలి కానీ. ఆహా, ఫైల్ నేమ్ ఇవ్వాలా? ఫైల్ నేమ్ ఇవ్వాలంటే ఈ ఫైల్ ని ఇప్పుడు ఎంటర్ చేయలేంగా స్క్రిప్ట్ లో? లేదు, వాడు టెర్మినల్ మీద ఇచ్చింది ఇట్ట ఎంటర్ చేస్తావు, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేయడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఏబిసి అనే లొకేషన్ రిఫర్ చేసాం కానీ ఏబిసి లొకేషన్ ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే డాలర్ కొడతాం. డాలర్ ఏబిసి అని కొడతాం. అప్పుడు ఏమైంది అంటే డాలర్ కొట్టండి ఇక్కడ స్టెప్ ఏది డాలర్ ఏబిసి అని ఎప్పుడైతే కొట్టామో అప్పుడు ఏం చేస్తుంది అంటే స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూషన్ అయితే అంటే ఇక్కడ డాలర్ ఏబిసి అనే లొకేషన్ అని కొట్టారు. ఈడకి వెళ్ళిద్ది. ఈడకెళ్ళి ఈ ఫైల్ 1 అనే దాన్ని ప్రింట్ చేసిద్ది ఇక్కడ ఇప్పుడు అర్జెంట్ గా. అది దానికోసం $1 కథ. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫైల్ 1 అనేది అక్కడ ప్రింట్ అయింది. అప్పుడు ప్రింట్ అయిన తర్వాత అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఫైల్ 1 కి అసలు ఫైల్ 1 ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. అందుకోసం ఏబిసి లోకి డాలర్ ఏబిసి లొకేషన్ అని పెట్టాం. అది ఉందనుకో, ఫైల్ ఉంటే ఫైల్ ఈజ్ అవైలబుల్ అని పెట్టు, లేదనుకో అది పెట్టిద్ది. అంటే ఇది ఎన్ని ఫైల్స్ కైనా స్క్రిప్ట్ పనికి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు కస్టమర్ అన్నాడు ఫైల్ 1 తీసేసి ఫైల్ 10 అనేది చెక్ చేసుకుంటున్నాడు. ఆ ఫైల్ 10 కూడా ఈ స్క్రిప్ట్ పనిచేసిద్ది. మళ్ళీ ఆ ఫైల్ 10 ఈ లొకేషన్ కి వచ్చిద్ది. ఇక్కడ ఉంటది ఫైల్ 10. ఇక్కడ వచ్చిద్ది డైరెక్ట్ గా. ఇప్పుడు ఈ ఫైల్ 10 ఇక్కడ వచ్చింది కదా, అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ మళ్ళీ మొదలైద్ది. డాలర్ ఏబిసి లొకేషన్, అప్పుడు ఈ ఫైల్ 10 ఇక్కడ మొదలైద్ది మళ్ళీ ఫైల్ 10. అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఫైల్ 10 చెక్ చేసేది, ఇఫ్ ద ఫైల్ 10 ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. దానికోసం మనం డాలర్ ఏబిసి లొకేషన్ అని, డాలర్ ఏబిసి లొకేషన్ అంటే అక్కడున్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది అని అర్థం. దాన్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు షెల్ స్క్రిప్ట్ ని ఎదుర్కోవచ్చు. అది అర్థం కాకపోతే ఎప్పుడు అర్థం కాదు. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి నువ్వు. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ రాసావో, ఏదైతే ఎఫ్ ఏబిసి లొకేషన్ అని రాసావో ఇక్కడ డాలర్ రాయాలి ఫస్ట్. అది ఆ డాలర్ రాసినందువల్ల ఇండైరెక్ట్ గా ఏం జరిగింది సార్ మాకు ఒకసారి చూపించండి సార్ అంటే, ఇదిగో ఇది జరిగిద్ది. డాలర్ రాసినందువల్ల ఇదిగో డాలర్ ఈ ప్లేస్ లో నువ్వు ఇక్కడ ఏమి ఇచ్చావు, ఫైల్ 1 అని ఇచ్చావు కదా. ఈ ఫైల్ 1 ఇచ్చావు కదా, ఆ ఫైల్ 1 డైరెక్ట్ గా ఇక్కడ ప్రింట్ అయ్యేది. ఫైల్ 1 అని ఇక్కడ ప్రింట్ అయ్యేది. క్లోజ్. ఇది జరిగేది ఏది డాలర్ లొకేషన్ ఇచ్చినందువల్ల. అంటే అక్కడ ఏం జరిగిద్ది, డైరెక్ట్ గా ఆ లొకేషన్ లో ఉంటుంది. ఆ లొకేషన్ నుంచి ఇది వస్తుంది. ఇది జరిగిద్ది. అంటే ఇది అవును, మీరు ఎఫ్ రాసి ఫైల్ 1 రాయొచ్చుగా. ఇది ఎందుకు మళ్ళీ లొకేషన్ ఇయటం? అంటే కస్టమర్ ఫైల్ 1 టైప్ చేస్తాడో, ఫైల్ 2 టైప్ చేస్తాడో, ఫైల్ 10 టైప్ చేస్తాడో, లేదా ఫైల్ 1,00,000 టైప్ చేస్తాడో, ఫైల్ 50,000 టైప్ మనకు తెలియదు కదా. అందుకోసం హార్డ్ కోడ్ వాల్యూస్ ఇక్కడ రాయకూడదు. జస్ట్ లొకేషన్ రిఫరెన్స్ రాస్తే చాలు. లొకేషన్ రిఫరెన్స్ రాసి డాలర్ ఇస్తే ఆ లొకేషన్ లో డేటా ప్రింట్ అయింది. అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ దాన్ని చేసుకుంటది. లేదు కస్టమర్ ఫైల్ 1 కాకుండా ఇదిగో ఫైల్ 2 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఫైల్ 2 ఈ లొకేషన్ లోకి వచ్చింది. అప్పుడు ఇక్కడ ప్రింటింగ్ కూడా ఫైల్ 2 ప్రింట్ అయింది. అప్పుడు ఇఫ్ అనేది స్టేట్మెంట్ ఫైల్ 2 నే చెకింగ్ చేసింది. కండిషన్ అంటాం దీన్ని, కండిషన్. ఇఫ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఎస్ అవైలబుల్, దెన్ ఫైల్ ఈజ్ అవైలబుల్ నాట్ అవైలబుల్, అట్లా ఇది స్టోరీ. అది దాని డాలర్ ఏబిసి లొకేషన్ అది. కాబట్టి కొంచెం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా చూడండి. నాకేం లేదు, నేను ఎంతసేపు అని చెప్తా. భగవంతుడు ఉన్నాడు, గొంతు నొప్పి వచ్చిన ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు. అయితే ఏమైంది, ఏం కాదు. కానీ సిల్లీగా, చాలా సింపుల్ గా సిల్లీగా తీసుకొని మనం తీసుకోకూడదు జీవితాన్ని. మన లైఫ్ కూడా సిల్లీ అయిపోతుంది అట్లా. చెప్తాడే వాడే కొట్టంగాడు కాదు, అది కాన్సెప్ట్ సబ్జెక్ట్. ఇది చెప్పేవాడికి తెలిసిద్ది ఆ బాధ. అట్లా చాలా జాగ్రత్తగా వినాలి, చూడాలి జాగ్రత్త. ఇది స్టోరీ. ఇది ఇట్లా. సో ఇప్పుడు
ఫైల్ ఉందో లేదో చెక్ చేసాం. మళ్ళీ ఫైల్కి రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయాలంటే స్క్రిప్ట్ ఇట్లాగే రాస్తాం. ఇఫ్ ఎట్లా రాస్తావు మళ్ళీ? ఎస్, ఇదిగో ఇక్కడ ఏదైతే రాసావో ఎఫ్ అంటే లొకేషన్ ట్రేస్ అయిద్దని మనం చెప్పాం కదా, అంటే అసలు ఫైల్ ఉందో లేదో చెప్పాం. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఎస్, ఇక్కడ ఇది తీసి పడేసి, అర్థమైందా? దెన్ ఇక్కడ దాకే ఓకే, ఫైల్ ఈజ్ అవైలబుల్. దెన్ వాట్ నెక్స్ట్? ఫైల్ ఉంటే ఫైల్ ఉంటే అనుకుంటే ఏం చేయాలా అంటే, మనం యాక్చువల్గా ప్రింట్ కూడా ఇక్కడ చేయం. ఏం చేయాలా? ఎఫ్ ఏబిసి లొకేషన్ అని ఇచ్చాం. ఫైల్ ఉంటే దెన్ వాట్ నెక్స్ట్ అంటే ఫైల్ ఉంది కాబట్టి మళ్ళీ దానికి రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయి. ఎఫ్ మళ్ళీ డాలర్ ఏబిసి లొకేషన్ ఏంది? ఫైల్ ఉంటే, ఒకవేళ ఫైల్ ఉంటే ఆ ఫైల్కి ఏ రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయి. ఒకవేళ ఉంటే, ఫైల్ ఉంటే రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయి. దెన్ చెక్ ద రైట్ పర్మిషన్. ఓకే, వినండి. చెక్ ద రైట్ పర్మిషన్. సరే, మరి రైట్ పర్మిషన్ ఉంది అంటే దెన్, రైట్ పర్మిషన్ ఉంది అంటే దెన్ 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 అప్పుడు ఎకో ఎంటర్ ఎంటర్ సమ్ డేటా ఎంటర్ చేయి అని మెసేజ్ రావాలా. కస్టమర్కి మెసేజ్, మనకి మెసేజ్ వచ్చింది. ఎంటర్ సమ్ డేటా అనగానే ఇక్కడ ఏంది, మనం డైరెక్ట్ గా మనకు తెలుసు ఫైల్ ఉండాలి. ఫైల్లోకి మనం క్యాట్ కమాండ్ తెలుసు కదా, క్యాట్ ఇలా ఇలా తీసుకుంటాం కదా, క్యాట్ రాసి అక్కడ ఏం రాస్తాం? ఏదైతే ఫైల్ ఇక్కడ ఇచ్చామో, ఇక్కడ ఏదైతే ఫైల్ 2 ఇచ్చావో, డాలర్ లొకేషన్ అని ఇచ్చావో, ఇక్కడ కూడా డాలర్ ఏబిసి లొకేషన్ ఆ ఫైల్ లోకే రాసిద్ది. డాలర్ ఏబిసి లొకేషన్ అది ఆ ఫైల్కే రాసిద్ది. ఎంటర్ సమ్ డేటా అన్న వెంటనే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏంది? ఇది క్యాట్. ఇది అంటే ఏంది? క్యాట్ అనే కమాండ్ ఎందుకు రాసాం? ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి. ఎక్కడ? ఏబిసి లొకేషన్ ఉన్న ఫైల్లోకి. అంటే ఇక్కడ ఏబిసి లొకేషన్ అంటే అర్థం ఏంది? డైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా క్యాట్ డాలర్ డాలర్ కాదు, ఫైల్ 2. నువ్వు ఇచ్చింది ఫైల్ 2 కాబట్టి పైన పైన అట్లా. ఇది ఇది యాక్చువల్ గా వచ్చేది. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే వచ్చే స్టేట్మెంట్ ఇది. మరి పైన ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే వచ్చేది ఏంది? ఇది దానికి కూడా రాస్తా. ఇఫ్ దానికి కూడా రాస్తా, చూడండి. ఇదిగో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే వచ్చేది ఏంటంటే ఫైల్ 2. ఇది యాక్చువల్. ఇదిగో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే వచ్చేది ఏంది? దానికి కూడా రాస్తా. ఏది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయితే వచ్చేది ఏంది అంటే అట్లాగా ఉంటుంది. ఎఫ్. సో ఇదిగో ఈ ప్లేస్ మొత్తం బదులుగా ఫైల్ 2. అట్లా అట్లా అలా జరిగిద్ది అనమాట. కాకపోతే ఇక్కడ డాలర్ ఏబిసి లొకేషన్ ఇచ్చాం కానీ ఆ వాల్యూ ప్రింట్ అయితే ఇక్కడ ఆ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ అయితే అనమాట. మళ్ళీ డాలర్ ఏబిసి లొకేషన్ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ ప్రింట్ అయింది. వాల్యూ అంటే ఫైల్ 2 ఇక్కడ ప్రింట్ అయింది. ఇది ఎగ్జిక్యూషన్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎంటర్ సమ్ డేటా అన్నాం, క్యాట్ డాలర్ ఏబిసి లొకేషన్ అన్నాం. అంటే ఏంది? ఫైల్ 2 అది ప్రింట్ అయింది ఇక్కడ. అప్పుడు దాంట్లోకి మనం రాస్తున్నట్టు, దాంట్లోకి మనం సమ్ డేటా ఎంటర్ చేస్తాం. సంథింగ్ సార్. సో లైనెక్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అని ఎంటర్ చేస్తాం. అంటే ఎక్కడ టెర్మినల్లో, ఇక్కడ కాదు అక్కడ టెర్మినల్లో. అంటే ఇదే అనమాట. లేదు ఇప్పుడు ఈ రైట్ లొకేషన్ ఉన్నది, దానికి రైట్ ఆపరేషన్ ఉన్నదంటే ఇది చెయ్యి. లేకపోతే లేనట్లయితే, రైట్ ఆపరేషన్ లేనట్లయితే, ఇప్పుడు ఫైల్ అవైలబుల్లో ఉందబ్బా కరెక్టే, బట్ రైట్ ఆపరేషన్ దానికి లేదు. ఉంటేనేమో ఎకో ఎంటర్ సమ్ డేటా క్యాట్ ఇది ఎగ్జిక్యూషన్ అయింది. లేదు అంటే ఎల్స్. ఏంది? ఎల్స్ లేదు. లేదు అనుకుంటే ఎల్స్ అంటే ఏం రాస్తావు? ఎల్స్ ఎకో ద ఫైల్ హ్యాస్ నో రైట్ పర్మిషన్. The file does not have right permission.
అది విషయం. అంతే సింపుల్. ఇది ఇక్కడ రైట్ కండిషన్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఫైల్ ఉంటేనేమో ఈ డేటా రాసిద్ది, ఎల్స్ లేకపోతేనేమో ఎల్స్ లేకపోతేనేమో ద ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్. ఇట్లా. అప్పుడు ఈ ఇఫ్ ఉంది కదా, ఇఫ్ కి ఎండ్ చేయాలంటే ఎఫ్ఐ. ఓకే. మరి ఆ ఇఫ్ ఉంది కదా, ఆ ఇఫ్ కి ఎండ్ చేయాలంటే ఎఫ్ఐ. రెండు ఇఫ్లు. దిస్ ఈజ్ వాట్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ అంటే. అట్లా. సరే, ఇది ఇది ఒక షేడ్ లో చూసాం. ఇది ఒక షేడ్. రెండో షేడ్ ఏంటంటే దీనికి రెండో షేడ్. ఇక్కడ ఫైల్ 2 నువ్వు ఎంటర్ చేసావు, బాగానే ఉంది. ఇక్కడ ఫైల్ 2 నువ్వు ఎంటర్ చేసావు, ఆ ఫైల్ 2 ఈ లొకేషన్ లోకి వచ్చింది. ఓకే. బట్ ఫైల్ 2 లొకేషన్కి వచ్చింది. ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత ఏబిసి లొకేషన్ లో ఉన్న తర్వాత దాన్ని ప్రింట్ చేసావు, ఫైల్ 2 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఫైల్ 2 ఉందని తెలిసింది. ఇఫ్ ఫైల్ 2 ఈజ్ అవైలబుల్ దెన్ ఇది చెక్ చేసింది. అంటే ఫైల్ 2 ఉంది, దానికి ఉంది కానీ రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసింది. ఫైల్ 2 ఉంది కాబట్టి రైట్ పర్మిషన్ చెక్ చేసింది. ఆహా, ఫైల్ 2 రైట్ పర్మిషన్ చెక్ చేసినప్పుడు రైట్ పర్మిషన్ కూడా ఉంది దానికి. ఇక ఉంది కాబట్టి ఇది ఎంటర్ చేసింది. అసలు ఆ ఫైల్ కి రైట్ పర్మిషన్ కూడా లేకపోతే ఇదిగో ద ఫైల్ డజన్ హ్యావ్ రైట్ పర్మిషన్ అని చెప్పి. ఇది ఒక ఒక సినారియో. దీన్నే రెండో యాంగిల్లో మళ్ళీ చూస్తే ఎట్లా చెప్తా చూడండి. రెండో యాంగిల్లో చెప్తాది. ఫైల్ 2 నువ్వు ఎంటర్ చేసావు. ఓకే. అది ఇక్కడికి వచ్చింది. ఓకే. అంటే ఫైల్ 2 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కండిషన్ చెక్ అయ్యింది. ఇఫ్ ఫైల్ 2 ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. దాని ఉద్దేశం ఇది. ఈ స్క్రిప్ట్ ఉద్దేశం అది. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఉద్దేశం ఏంది? ఇఫ్ ద ఫైల్ 2 ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. అయితే ఫైల్ 2 అనేది లేదు. ఉంటేనేమో ఇదిగో ఇది జరిగిద్ది కదా. ఇప్పుడు లేదు ఇది. ఆహా, ఇది లేనప్పుడు ఏం చేయాలా? బయటికి రావాలా, మొత్తం బయటికి రావాలా. ఇక బయటికి వచ్చేసి అంటే లేదు కదా, ఫైలే లేదు. ఇక రైట్ ఎందుకు ఇక నీకు? రైటింగ్ ఎందుకు చెక్ చేస్తావు? రైట్ ఆపరేషన్ ఎందుకు చెక్ చేస్తావు? బయటికి రా. బయటికి వచ్చి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా దెన్, ఆ దానికి ఇప్పుడు ఎల్స్ రాస్తా. ఎల్స్ ఎకో ద ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్. అది స్టోరీ. ఇది ఇలా రాయాలన్నమాట. స్క్రిప్ట్ ఇలా రాస్తే వాడికి అర్థం. అంతే. ఎప్పుడు ఈ ఫైల్ లేనప్పుడు ఇఫ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ దెన్ స్టార్ట్ దిస్ వన్. ఎట్లాగా? ఇఫ్ కండిషన్ చెక్ చేసుకొని రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసుకో. అసలు మొదటికే మోసం వచ్చింది. ఇక్కడ ఏంది? ఫైల్ 2 వాడు ఇచ్చాడు, మనం లొకేషన్ లోకి రీడ్ చేసుకున్నాం, అంతా ఫైల్ 2 ఇక్కడ ప్రింట్ అయింది. ఇఫ్ ఫైల్ 2 ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ చెకింగ్ లో ఫైల్ 2 అవైలబిలిటీలో లేదు. అప్పుడు దెన్ రాదు, ఎల్స్కి వెళ్ళిపోద్ది. దెన్ ఏం లేదు, ఎల్స్ ఎకో ద ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్. ఫైల్ లేదు కాబట్టి రాయలేను బాబు అంటారు. సో దీన్ని మీరు డిఫరెంట్ గా ఇదిగో ఇట్లా అర్థం చేసుకోవాలా. ఇదిగో ఇది దీన్ని అర్థం చేసుకోవాలా ఒక కాన్సెప్ట్ లో. ఏమని? ఇఫ్ ద ఫైల్ ఈస్ హ్యావింగ్ రైట్ పర్మిషన్ దెన్ ఎంటర్ ద టెక్స్ట్. ఎల్స్ ఫైల్ లేకపోతే అంటే ఫైల్ కి రైట్ పర్మిషన్ లేకపోతే ద ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్. రైట్ పర్మిషన్ ఉంటేనేమో రాయి, రైట్ పర్మిషన్ లేకపోతే ఇది ప్రింట్ చేయి, కస్టమర్కి అర్థమైంది. అసలు ఫైలే లేకపోతే అప్పుడు ఇది ఎల్స్ ద ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్. ఈ ఎల్స్ దేనికి అంటే ఇది ఇక్కడికి ఇక్కడ. ఈ ఎల్స్ ఏడు రాయొచ్చు కదా సార్, అంటే ఇది జరగాలి కదా. అట్లా మామూలుగా అయితే ఫస్ట్ ఆడే రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంది ఇక్కడ రాస్తున్నాం, ఫైల్ లేకపోతే ఎల్స్ ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. సిరీస్ కోసం మెయింటెనెన్స్ అట్లా అనమాట. సో ఇది ఈ స్క్రిప్ట్ ఇది
దానికి ఎల్స్ ఇది. అంటే ఇదిగో ఈ లైన్స్ ఏంది, ఈ స్క్రిప్ట్ ఏం చేసిద్ది ఇక్కడ, ఈ లైన్స్ అంటే ఫైల్ ఉందా లేదా చెప్పిద్ది. ఫైల్ ఉంది అంటే ఇది వర్కౌట్ అయింది. ఫైల్ లేదు అంటే ఈ లాస్ట్ లో ఉన్నది వర్కౌట్ అయింది. సో ఫైల్ ఉంది అని అంటే అప్పుడు రైట్ పర్మిషన్ చెక్ చేసుకొని, ఆ రైట్ పర్మిషన్ ఉందో లేదో అప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని, ఆ రైట్ పర్మిషన్ కూడా ఉంది అనుకుంటే డేటాను ఎంటర్ చేసుకోవచ్చు. అసలు లేదు రా బాబు అనుకుంటే ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్ అని చెప్పి కాన్సెప్ట్. అట్లా కొంత దీన్నే మనం ఏమంటాం, కొంత స్క్రిప్ట్ లాజిక్ అంటాం. అంటే కొంత లాజికల్ గా స్క్రిప్ట్ ని మనం డెవలప్ చేస్తున్నట్టు అంటాం దీన్ని. ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంత లాజికల్ గా. దీనివల్ల ఏమైందంటే కమాండ్ పట్టు పెరిగిద్ది అనమాట. నీకు కొన్ని కొన్ని అంటే ఒక 10, 20, 30, 40 స్క్రిప్ట్లు రాస్తే స్క్రిప్టింగ్ ఇది ఎంత అబ్బా అనిపించిద్ది. అంటే వర్క్ చేస్తే బాగా, బాగా రాయగలిగితే, బాగా చదవగలిగి, బాగా టైమ్ స్పెండ్ చేయగలిగితే. చాలా టైం 8 గంటలు టైం స్పెండ్ చేయలేని వాళ్ళకి వర్కౌట్ అవ్వదు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. దానికి సంబంధించి దాన్ని చేతబట్టుకున్న వ్యక్తే సాఫ్ట్‌వేర్‌లో దిగాల. గంట, అరగంటకి సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నోళ్ళకి ఎక్కదది. ఎక్కదు, వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలొచ్చినా పోతాయి. 6, 7 నెలల్లో ఉంటాయి. 6 నెలల తర్వాత మళ్ళీ పోతాయి. మనం చెప్పే మోడల్ ఏందంటే నెవర్ కమ్ బ్యాక్ టు హోమ్ అంతే. రాసిస్తా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ కెన్ రైట్ ద బాండ్ పేపర్ అంతే. రండి ఎవరో కన్ఫర్మ్. డౌటే లేదు. అని చెప్పిన స్టైల్ ఫాలో అవ్వకపోతే ఐ విల్ నాట్ గివ్ యూ ఎనీ గ్యారంటీ. ఓకే. గుడ్ సార్. సరే దీన్ని కొంచెం మనకి ఎగ్జిక్యూషన్ చేసి చూపియండి సార్, మాకు అయిపోద్ది. ఎగ్జిక్యూషన్ చేద్దాం. గో టు ఏడబ్ల్యూఎస్. ఎందుకు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలంటే సర్వర్ కావాలి కాబట్టి. ఏది ఆ సర్వర్? లైనక్స్ సర్వర్. సో గో టు ఏడబ్ల్యూఎస్, క్రియేట్ వన్ సర్వర్, రైట్ ద స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ అంతే, సింపుల్. చాలా డెడ్ ఈజీ సెల్. ఇంకే ఇవి చెప్పాం కదా, క్యామిల్ వచ్చింది, టెరాఫామ్ వచ్చింది, సారీ యాన్సిబుల్ వచ్చింది, టెరాఫామ్ వచ్చింది. దీంతో కొంత అవసరం లేకుండా ఉండేది. ఇక లేదు నేను లైనక్స్ సైడే కన్ఫామ్ గా వెళ్ళాలి, ఆ సైడే వెళ్తానంటే ఫ్రెషర్ గైనా ఎక్స్పీరియన్స్డ్ గైనా ఆ సైడ్ వెళ్తే పిచ్చే అవకాశాలు, గోల్డెన్ అవకాశాలు. ఆ, మామూలు విషయం కాదు లైనక్స్. కొన్నాళ్ళు అట్ట చేసి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద మళ్ళీ మీరు హ్యాండ్స్ ఆన్ తెచ్చుకోగలిగితే చాలు. సబ్జెక్ట్ ఏమి లేకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వద్దు దయచేసి. దానివల్ల ఏమైందంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇక మనకి ఆశ కోల్పోతాం జాబ్ మీద అట్లా. అందుకని సబ్జెక్ట్ బాగా మీకు బాగా నేను త్వరగా అయ్యాను అన్నప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ముందు ముందు జరిగిన కాన్సెప్ట్లన్నీ మళ్ళీ చేసుకోవాలి జాగ్రత్తగా. చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలా. ముందు ప్రాక్టీస్ తర్వాత పక్కన పెడితే దేవుడు ఎరుగు, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకొని అట్లా వెళ్ళాలా. ఓకే. క్రియేట్ సర్వర్. ఓకే. క్రియేట్ సర్వర్ లో మనం ఏం చేస్తామంటే సర్వర్ వన్, ఒక సర్వర్ వన్ తయారు చేద్దాం. ఓకే. జూలై లాక్ లాంచ్ ఇన్స్టాన్స్. మాక్సిమం ఈ క్లాస్ తో దాదాపుగా మీకు చాలా మందికి సబ్జెక్ట్ కొంత ఎక్కింది. నో ప్రాబ్లం. చాలా జాగ్రత్త. అసలుదే అదే డాలరు వేరియబుల్ అర్థమైందంటే అవుట్. ఇక ఏం లేదు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఆ రెండు అర్థం చేసుకోగలగాలి. డాలర్ ఆడ ఎందుకు ఇచ్చాం, వేరియబుల్ ఏంది అసలు, అంతే చాలు. ఓకే. సర్వర్ వన్. ఓకే, వచ్చేసింది సర్వర్ వన్. సో కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ 40. సర్వర్ పాస్వర్డ్ సూడో ఐఫోన్ క్లియర్. ఇది యాక్చువల్ గా ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనం
పిఐఎం స్క్రిప్ట్ 3.sh ప్లస్ ఎంటర్ కొట్టాలి. సో ఇలా చేసిన తర్వాత మనం యాక్చువల్గా స్క్రిప్ట్ రాయాలి. ఎక్కడైతే ఉందో సో హ్యాష్ రాసి ఎక్స్క్లమేషన్ మార్క్ బిగ్ డాష్ తర్వాత మనకి ఎకో ఎంటర్ ఫైల్ నేమ్, ఎకో ఎంటర్ ఫైల్ నేమ్, ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను నేను కస్టమర్. రీడ్, సో రీడ్ లొకేషన్ ఏమంటే మనం ఏదైనా ఇచ్చు, ఏబీసీ అని ఇచ్చుకో, నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో. రీడ్ ఏబీసీ. ఏబీసీ అంటే ఏంది? లొకేషన్ పేరు. ఏం ఫైల్ నేమ్ ఇవ్వకూడదు ఏంది? ఇవ్వు, నో ప్రాబ్లం. కన్ఫ్యూజ్ అవుతాను నేను ఇవ్వటంలా. ఇక్కడ ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని ఇవ్వచ్చు. అంటే మీనింగ్ఫుల్ గా రియల్ టైంలో అట్లాగే ఇవ్వాలి. ఏబీసీలు అట్లా ఇవ్వకూడదు, అట్లాగే ఇవ్వాలి. ఫైల్ నేమ్ అని ఇవ్వాలి. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఏబీసీ అంటున్నా అంతే. ఏబీసీ లొకేషన్ ఉంటుంది. అదేనా? ఓకే. ఏబీసీ లొకేషన్, ఏబీసీ అండర్ స్కోర్ లొకేషన్, ఏబీసీ లొకేషన్. ఆ లొకేషన్ లో బాబు ఫైల్ నేమ్కి వెళ్తుంది. ఆ లొకేషన్ లోకి ఫైల్ నేమ్ వెళ్ళింది. ఓకే, గుడ్. మరి ఇప్పుడు మనం ఆ లొకేషన్ లో ఉన్న ఆ ఫైల్ నేమ్ ని చెక్ చేయాలా అంటే అప్పుడు ఇఫ్ ఎఫ్ రాసి ఎఫ్ రాసి ఓకే ఎఫ్ ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఆ లొకేషన్ ఉంది కదా, దీన్ని ప్రింటింగ్ చేయాలి. ఇప్పుడు ఆ లొకేషన్ ఉంటుంది ఫైల్ నేమ్. ఆ లొకేషన్ లో ప్రింట్ చేయాలంటే డాలర్ రాయాలి. డాలర్ డాలర్ ఏబిసి అండర్ స్కోర్ లొకేషన్. ఏం హైఫన్ ఇచ్చకూడదు, హైఫన్ ఇస్తే ఇన్వాలిడ్. వేరియబుల్ నేమ్ హైఫన్లు ఉండవు, అండర్ స్కోర్లే ఉంటాయి. ఏబిసి దాన్ని క్లోజ్ చేయాలా. క్లోజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కొంత గ్యాప్ ఉండాలి, స్పేస్, ఇక్కడ కొంత స్పేస్ ఉండాలి. ఇక్కడ ఇఫ్ తర్వాత కూడా కొంత స్పేస్ ఉండాలి, రెండు స్పేస్లు ఉండాలి. తర్వాత ఏం రాయాలా? దెన్. దెన్ లొకేషన్ లో ఉంటే, అర్థమైంది, ఆ ఫైల్ ఉంటే, నీ దగ్గర ఆ ఫైల్ ఉంటే దెన్ ఏం చేయాలా? ఆ ఫైల్కి రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయి. ఆ ఫైల్కి రైట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? ఇఫ్. ఇఫ్ రాసి మళ్ళీ కండిషన్ డబ్ల్యూ. ఏ ఫైల్కి? నువ్వు ఇచ్చిన ఫైల్ ఏ లొకేషన్ లో ఉంది? ఈ లొకేషన్ లో ఉంది. కాబట్టి ఆ లొకేషన్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. మళ్ళీ ఏమని? డాలర్ ఏబిసి లొకేషన్ అని. ఆ లొకేషన్ లో ఆ ఫైల్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ ఏం చేస్తుందంటే రైట్ పర్మిషన్ ఉందా లేదా ఫైల్కి చెక్ చేస్తున్నా. అప్పుడు ఏం జరిగిద్ది అంటే ఆహా దెన్ సరే రైట్ పర్మిషన్ ఉంది, ఏం చేయమంటావు అంటే ఏం చేయమంటావు అంటే దెన్. దెన్ ఏం చేయమంటావు? దెన్ రైట్ సమ్ డేటా. ఎకో రైట్ సమ్ డేటా అని ప్రింట్ అవ్వాలి. ఎక్కడికి రాయాల డేటా? క్యాట్ అంటే స్క్రిప్ట్ లోనే క్యాట్, ఆ స్క్రిప్ట్ లోనే క్యాట్. క్యాట్ సో డాలర్ ఎక్కడైతే ఏబిసి లొకేషన్ ఉంది కదా ఫైల్, ఆ ఫైల్ నేమే ఇక్కడ నేను రిఫర్ చేస్తా. ఆ ఫైల్ నేమే అంటే ఇంకా ఏబిసి, అందుకనే ఏబిసి లొకేషన్ అంట. ఇది హార్డ్ కోడ్ వాల్యూ కాదు, ఇది హార్డ్ కోడ్ వాల్యూ కాదు అన్నమాట. హార్డ్ కోడ్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా నేను ఫైల్ 1 రాస్తే హార్డ్ కోడ్, ఇక్కడ డైరెక్ట్ గా నేను ఫైల్ 1 రాస్తే హార్డ్ కోడ్. అట్లా హార్డ్ కోడ్ వాల్యూ ఏబిసి లొకేషన్. డాలర్ ఏబిసి లొకేషన్ అది డాలర్. క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ ఏబిసి లొకేషన్. ఇక అది నీకు డేటా ఎంటర్ చేయకపోద్ది. నువ్వు అడిగిద్ది నిన్ను, నువ్వు ఎంటర్ చేస్తే ఇది ఈ క్యాట్ కమాండ్ ఈ విధంగా వర్కౌట్ చేసి పెట్టింది. ఇది రైట్ పర్మిషన్ ఉన్నప్పుడు ఇది జరగాల. మరి లేనట్లయితే ఎల్స్. లేనట్లయితే ఎల్స్ ఏం చేయమంటావు? అప్పుడు ఎల్స్ స్పాట్ రాదు. ఎల్స్ అప్పుడు ఏంది? ఎకో ఫైల్, ద ఫైల్ డస్ నాట్, డస్ డిఓ డస్ ద ఫైల్ డిఓ డస్ నాట్ హ్యావ్ రైట్ పర్మిషన్. అదే ఇది ఎఫ్ఐ. ఇంకా దాని వరకు అయిపోయింది. ఎఫ్ఐ క్లోజ్. చూసారా? ఎఫ్ఐ ఎప్పుడైతే కొట్టానో ఇదిగో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్ గా ఇది ఉంది కదా ఈ ఇఫ్ స్టేట్మెంట్ లొకేషన్, అర్థమైందా? ఈ ఇఫ్ స్టేట్మెంట్ లొకేషన్
ఏది ఈఫ్ స్టేట్మెంట్ లొకేషన్ కదా. అది ఫైల్ ఉందా లేదా చెకింగ్ కదా. ఒకవేళ ఫైల్ ఉంటే ఇదంతా జరుగుతుంది, కానీ ఫైలే లేకపోతే ఏం జరగాల, అందుకోసం ఇక్కడ కింద రాస్తా ఎల్స్. అది చూసావా, ఎల్స్ అని రాయంగానే ఆడకి వెళ్ళిపోయింది అది. చూసారా, రెండు ఒకటి అయిపోయినాయి. ఇదిగో దెన్, ఇది ఎల్స్ కరెక్ట్ గా అయిపోయింది. ఎల్స్ ఏం చేయమంటావు, ఎకో ఎకో ద ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్ అని రావాలి అంతే. ఎకో ఎల్స్ పార్ట్ లో ఎప్పుడు ఇక్కడ కండిషన్ ది ఎల్స్ ఇది. ఇప్పుడు ఎఫ్ఐ క్లోజ్ చేయి, ఎఫ్ఐ అను. చూసావా, ఎఫ్ఐ అనగానే వెంటనే ఇదిగో ఇక్కడ, ఇది ఇక్కడ సమానమైంది, ఇది ఇక్కడ ఇక్కడ సమానం. అంటే ఏంది బాబు, ఇది ఒక ఇఫ్ బ్లాక్, ఇది మరొక ఇఫ్ బ్లాక్. రెండు ఇఫ్ బ్లాక్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేస్తున్నాం. అంటే లొకేషన్ లో ఉండాలి, దానికి రైట్ పర్మిషన్ ఉండాలి, ఇది జరిగిద్ది. అసలు లొకేషన్ లో లేదు అన్నప్పుడు డైరెక్ట్ గా ఇది జరిగిద్ది. ఇది ఇది నేను రాస్తా, ఇది 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 జరిగింది. లొకేషన్ లో లేదు అన్నప్పుడు ఇది జరిగింది. లొకేషన్ ఉంది అన్నప్పుడు దానికి రైట్ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసిద్ది. రైట్ పర్మిషన్ ఉంది అన్నప్పుడు డేటా రాసుకోవచ్చు. అసలు రైట్ పర్మిషనే లేదన్నప్పుడు మనకి ద ఫైల్ డజంట్ హ్యావ్ రైట్ పర్మిషన్ అని చెప్పిద్దాం. సో ఇది యాక్చువల్ గా కంటెంట్. అట్లా అలాగా కొంత అవగాహన తెచ్చుకుంటే నీకు ఈజీగా అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు ఏమైనా? ఎస్, ఎనీబడి? సార్ ఎస్ సార్. దీని వరకే, దీని వరకే అర్థమైంది సార్. వేరేది వద్దు, ఆలోచన వద్దు. బాబు కేఎన్ బాబు, అర్థమవుతుందా? దీని వరకే ఆలోచన చేయమ్మా, వేరేది వద్దు. ఎస్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ది స్క్రిప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. కేఎన్ బాబు, అర్థమవుతుందా? మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడే చేయి బాబు, కొంచెం నేను చెప్పింది వినిన తర్వాత చేయి. ఓకే, ఇది సరే. ఈ డాలర్ లొకేషన్ ఏమైనా కన్ఫ్యూజ్ ఉంది ఎవరికన్నా? ఎస్, ఎనీబడి? నో సార్. కన్ఫ్యూజ్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ అయినా చెప్తా, కానీ కన్ఫ్యూజ్ లో ఉండొద్దు. ఎందుకంటే డాలర్ లొకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి స్క్రిప్ట్ లో వచ్చింది అది, డాలర్ లొకేషన్, డాలర్ 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 అని. లొకేషన్ అనేది ఏదైనా ఇచ్చుకో, నువ్వు ఏబిసి కాతే ఫైల్ నేమ్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఫైల్ నేమ్ అని ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను ఏబిసి లొకేషన్ అని ఇచ్చాను. అది ఒక మెమరీ లొకేషన్ పేరు, దాన్నే వేరియబుల్ అంటాం. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఏంది, ఇదిగో ఎంటర్ ఫైల్ నేమ్, ఓకే, ఏబిసి లొకేషన్, ఓకే, ఉందా లేదా, ఓకే, రైట్ పర్మిషన్ ఉందా లేదా. ఇక మనం ఇది రన్ చేస్తే చాలు, చక్కగా అయిపోద్ది, ఈజీగా. డెడ్ ఈజీ అయిపోద్ది మీకు, ఈజీగా చెప్పాలంటే. ఓకే, సో ఇది ఇప్పుడు ఎస్హెచ్ రాసి, ఫైల్ స్క్రిప్ట్ పేరు ఏంది, SHSCRIPT.sh స్క్రిప్ట్ 1 యాక్చువల్ SH. ఓకే, సో ఇది ప్రెస్ ఎంటర్ వాట. స్క్రిప్ట్ తప్పించాం పేరు, LS స్క్రిప్ట్ 3 ఇచ్చాము. SCRIPT స్క్రిప్ట్ 3, SCRIPT3.sh స్క్రిప్ట్ 3 యాక్చువల్గా SH SCRIPT స్క్రిప్ట్ 3.sh. ఎంటర్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాను. అంటే ఫైల్ 1 అని ఎంటర్ చేసి, అంటే ఫైల్ 1 ఉందో లేదో నాకేది తెలియదు, ఎంటర్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది, ఏ బాబు ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ ప్లీజ్ చెక్ అంటుంది అది. అంటే ఏంది, ఫైల్ లేదురా బాబు అంటుంది. అంటే ఏంది, మన స్క్రిప్ట్ వర్క్ అయింది అన్నమాట. అంటే సరాసరి అక్కడికి వెళ్ళిపోయింది, సరాసరి ఎక్కడికి, లాస్ట్కి వెళ్ళిపోయింది, స్క్రిప్ట్ లాస్ట్కి వెళ్ళి. ఇదిగో సరాసరి ఎక్కడికి వెళ్ళి, ఏ ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ చెక్ అంటుంది, సరాసరి ఎల్స్ పార్ట్కి వెళ్ళింది. ఎందుకు, ఫైల్ లేదు అక్కడ యాక్చువల్గా. ఎందుకు, ఏ ఫైల్ నువ్వు ఇచ్చావు, ఇది అట్లా అనమాట. అంటే నువ్వు ఎన్ని 1,00,000 ఫైల్స్ ఇచ్చినా
ఈ స్క్రిప్ట్ పనిచేసిద్ది. ఎస్హెచ్ రాసి SCRIPT 3.sh ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్ నేమ్, ఫైల్ 2 ఉందా? ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్, లేదు. అట్లా అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ నేనే స్వయంగా క్రియేషన్ చేస్తా. అంటే టచ్ ఫైల్ 1 నేనే చేస్తా అనుకో. మన ఇష్టం వచ్చిన ఫైల్ చేసుకో. టచ్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఒక ఫైల్ తయారు చేసా. ఫైల్ ఉంది. LS కొట్టు. ఎస్, ఫైల్ ఉన్నది. ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? ఇప్పుడు మొదలు పెట్టాలి మనం. ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేయి. SCRIPT 3.sh ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్ నేమ్, ఫైల్ 1, ఫైల్ 1. ఫైల్ 1 ఉందా? ఉంది. ప్రెస్ ఎంటర్ బటన్, రైట్ సమ్ డేటా అంటుంది. అంటే అక్కడ మనం ఏదో తప్పిచ్చాం. ABCలోకి 2 ఇచ్చాం బా. ఆ స్క్రిప్ట్ లో చిన్నది మిస్టేక్. SCRIPT 3.sh. ఎస్, మీ నుంచి కొంచెం తీసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారా స్క్రిప్ట్? Yes, sir. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో కొద్దిగా ఇది ఎగ్జిక్యూషన్ చేస్తే ఎర్రర్ వచ్చిందా? Yes, sir. ఒక్క నిమిషం. ఎస్, ఓకే. ఇప్పుడు ఇదిగో చూడు ఇట్లా. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. SHSCRIPT.sh ప్రెస్ ఎంటర్ బటన్. సో స్క్రిప్ట్ 3 కదా. ఓకే, SHSCRIPT స్క్రిప్ట్ 3.sh. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్ నేమ్, ఫైల్ 1 అని రాసా. ఓకే, ఫైల్ 1 అని రాసా. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఫైల్ 1 అని రాస్తే రైట్ సమ్ డేటా అని అంది, కానీ డేటాని తీసుకోవట్లా. అని ఇక్కడ ఏంది? రీడైరెక్టర్ అంటది. యూస్ రీడైట్ సంథింగ్ లైన్ నెంబర్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఏంది ఎర్రర్ అంటున్నా? డబుల్ అండర్ స్కోర్ ఉంది సార్. CAT, sir. CAT లో. క్యాట్ లో ఉంది అంతేనా? Yes. క్యాట్ లో ఏముంది చూసావా? డబుల్ అండర్ Yes, స్కోర్ sir. పడింది Yes, sir. సార్. అదాదు డబుల్ అండర్ స్కోర్ కాదు, క్యాట్ లో ఉంది మిస్టేక్. ఇప్పుడు క్యాట్. ఓకే, చూడమ్మా క్యాట్ విషయాలు ఎక్కడ ఉంది క్యాట్ లో? ABC లొకేషన్ దగ్గర $_ పడింది, sir. ఎస్ ఎక్సలెంట్. అది విషయం. అది ఇప్పుడు ఇది అది మనం ఏం చేసాం? టైపింగ్ మిస్టేక్ కొంచెం, అంటే సింగిల్ పెట్టబోయి డబుల్ టక్కునట్లు కొట్టి అట్లా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు? స్క్రిప్ట్ రన్ చేయొచ్చా మళ్ళీ? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎందుకు రాసామనేది ఇప్పుడు అర్థమవుతుందా? ఒక ఫైల్ కాదు, ఎన్ని ఫైల్స్ తీసుకున్నా ఇది వర్క్ అయింది. ఇప్పుడు SHSCRIPT 3.sh ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్, ఫైల్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా బాబు? కొంచెం డేటా రాసుకోమా అంటుంది. అది ఫైల్ 1 ఉంది. ఆ ఫైల్ 1కి రైట్ పర్మిషన్ కూడా ఉంది. నువ్వు డేటా రాసుకో. ఎస్, అప్పుడు నేను డేటా ఎట్ రాస్తా? లైనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ రాసా. ఓకే, మరి ఇప్పుడు దీని నుంచి ఫైల్ నుంచి బయటికి రావాలంటే మనకు తెలుసు, క్యాట్ కమాండ్ నుంచి ఫైల్లో డేటా సేవ్ అవ్వాలా. ఫైల్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలా? Ctrl+D, అంతేనా? అవునా కదా? Ctrl+D రాయాలా లేదా? ఎస్ ఫ్రెండ్స్, Ctrl+D కొట్టాలి మనం. ఇక్కడ Ctrl+D టైప్ చేయి. జస్ట్ అంటే కీబోర్డ్ లో Ctrl+D టైప్ చేయి. ఎస్, బయటకు వచ్చేసాం. అది స్టోరీ. Ctrl+D టైప్ చేస్తే బయటకు వస్తాం, అంతే. అయిపోయింది. అంటే డేటా అనేది రాసేసాం. అక్కడ ఫైల్ ఉంది, ఫైల్లో డేటా కూడా రాయగలిగాం. దిస్ ఈజ్ వాట్ స్క్రిప్టింగ్. ఇప్పుడు క్లియర్ కొట్టి ఆ ఫైల్లో డేటా ఉందో లేదో చెక్ చేయాలంటే LS కొడితే ఫైల్ 1 ఉంది. బట్ ఫైల్ 1 లోకి డేటా రాసిందా లేదా చెక్ చేయాలంటే క్యాట్, అంతేనా? రాయొచ్చా క్యాట్ ఫైల్ 1 అని? ఎస్, క్యాట్ ఫైల్ 1 అంటే రాసింది. లైనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అట్లా ఆ విధంగా. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇదిగో మళ్ళీ స్క్రిప్ట్ రాసి SH రాసి SCRIPT 3.sh రాసా. ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్ నేమ్ అడుగుతుంది. నేను పేమెంట్స్ అని ఇచ్చా. ఫైల్ పేరు పేమెంట్స్. ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంటుంది? ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్, ORU అంటుంది. వెంటనే ఫైల్ లేదు కాబట్టి ఏం చేయాలా? నేను తయారు చేసుకుంటా.
అంటే మనకి కొన్ని వందల ఫైల్స్ ఉంటాయి, కొన్ని వందల డైరెక్టరీస్ ఉంటాయి. మరి ఆ డైరెక్టరీలో వెతికి పట్టుకొని డేటా ఏదైనా రాయమన్నాడు అనుకో, రాయలేము. అందుకని ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే చాలు, ఫాస్ట్ గా డేటాను రాసి పడేయచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైందా? లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో. ఫాస్ట్ గా ఎంత కావాలంటే అంత రాసి పక్కన పడేయచ్చు వాడు ఇచ్చిన డేటాని ఒక్క నిమిషంలో. ఎప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు. లేదు లేదు, పాత స్క్రిప్టులు నేను వాడను, కొత్త స్క్రిప్ట్ నేనే తయారు చేస్తానంటే, వద్దులేరా బాబు తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదు, ముందు ఉన్న స్క్రిప్ట్ రన్ చేయి అంటాడు. అది ఇక్కడ ఏంది, హార్డ్ కోడ్ వాల్యూ కాదు ఇది. సో ఎస్హెచ్ రాసి మళ్ళీ స్క్రిప్ట్ 3 రాసి మళ్ళీ ఎస్హెచ్ మళ్ళీ టైప్ చేసి మళ్ళీ ఎంటర్ ఫైల్ అడిగింది, మళ్ళీ ఇంకో ఫైల్ ఇచ్చుకో, నీ ఇష్టం వచ్చిన ఫైల్ ఇచ్చుకో, ఫైల్ 10 అనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. అదే ఫైల్ 10 నువ్వు తయారు చేయి ఫస్ట్. అంటే ఎట్లాగా, టచ్ ఫైల్ 10 అని రాసుకో. ఫైల్ ఉంది, ఇప్పుడు ఫైల్ 10 ఉంది. ఉంది కాబట్టి అప్పుడు మనం ఏంది, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేయి, ఎస్హెచ్ రాసి SCRIPT 3.sh స్క్రిప్ట్ రన్ చేస్తే ఎంటర్ ఫైల్ నేమ్, నేను ఫైల్ 10 అని చేశా. అప్పుడు మళ్ళీ ఎంటర్ బటన్, రైట్ సమ్ డేటా. అప్పుడు ఏంది, AWS is one of the major cloud platform in the globe. రాశా. రాసిన తర్వాత దీన్ని Ctrl+D టైప్ చేయి, బయటకు వస్తావు, అంత అయిపోయింది. ఇప్పుడు LS కొట్టు. LS కొడితే ఫైల్ 10 వచ్చింది. బట్ ఫైల్ 10 లో డేటా ఉందో లేదో చెక్ చేయాలంటే క్యాట్ ఫైల్ 10. AWS is one of the major cloud platform in the globe. అయితే ఈ స్క్రిప్ట్ ని మనం కొద్దిగా జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. స్క్రిప్ట్ ని జాగ్రత్తగా రాసుకోగలిగితే ఎక్సలెంట్ ఉంటుంది. ఏ స్క్రిప్ట్ అది? ఇది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో డిఫికల్టీ ఏమైనా ఉందా? ఎస్ ఫ్రెండ్స్, ఎనీ డిఫికల్టీ ఇన్ ది స్క్రిప్ట్? లేదుగా. నో సార్. ఇప్పుడు ఇది, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అసలు ఎందుకు ఇఫ్లు రాసాం, ఎందుకు 2 ఇఫ్లు రాసాం? మనం ఇది ఇఫ్ ఏ మోడల్, ఇది కాంపౌండ్ మోడల్ కాదా? సో అవును ఇది సార్. కాంపౌండ్ మోడల్ అంటే ఏంది, ఒక ఇఫ్ మరొక ఇఫ్, ఇట్లా ఇంకా వస్తాయి చాలా. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని చక్కగా కొంచెం అర్థం చేసుకొని, అంటే ఇంతే స్క్రిప్ట్ అంటే ఇంతేనా సార్? ఇంతే ఉంటుంది. ఇది ఎన్ని ఫైల్స్ కైనా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం స్క్రిప్ట్ అంటాం. అంటే రిపీటెడ్ గా జరిగే పనుల్ని చేయటానికి ఈ స్క్రిప్ట్ మనం వాడతాం, అంతే. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో నువ్వు మోడిఫికేషన్ ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఈ స్క్రిప్ట్ లో ఏదైనా ఏముంది, ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఫైల్ నేమ్ అడిగింది, దాన్ని కొట్టేయటం, అంతే. సింపుల్, వెరీ సింపుల్. ఇంకా దీని మోడిఫికేషన్ అంటే ఎట్లా, అట్లా. అలాగా మనం రియల్ టైంలో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కొంత లాజిక్ ని మనం అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది యాక్చువల్ గా. అర్థమైందా?